హాయ్ క్యూటీస్, వెల్కమ్ టు కేఫీ జోహాన్స్ యూట్యూబ్ ఛానల్. సో మీరు ప్రీవియస్ వ్లాగ్ అయితే చూసినట్లయితే మొత్తం సండే స్కూల్ వ్లాగ్ పెట్టాను కదండి. సో ఆ సండే స్కూల్ వీబీఎస్లో మా బాబుకి మంచి గిఫ్ట్స్ అయితే వచ్చాయి, సర్టిఫికేట్ వచ్చిందని వాళ్ళ డాడీ అయితే ఒక ప్లేస్కి తీసుకెళ్దామని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయామండి. మంచిగా బైక్ రైడ్ అయితే మంచి హ్యాపీగా ఎంజాయ్ చేసేసాము. సో ఫస్ట్ టైం అండి నేను బైక్ రైడ్కి అయితే మా హస్బెండ్తో వెళ్ళింది. మొత్తం మా తిరుపతి మొత్తం చూపించేసాడు అనమాట మా హస్బెండ్. అండ్ ఒక ప్లేస్ అయితే చాలా బాగుందండి, అసలు చిన్న పల్లెటూరు లాగా అనిపించింది అనమాట. చాలా చాలా మంచి అంటే ఫ్రెష్ ఫీలింగ్ అనిపించింది. అండ్ క్లైమేట్ చూసారా ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది కదా. నాకైతే చాలా మంచిగా అనిపించింది క్లైమేట్ చూడగానే. నేనైతే ఇంకా అలా ఫిదా అయిపోయాను. వాచ్ ఏ గాడ్ క్రియేషన్స్ అని ఎంత బాగా అనిపించిందండి. అసలు అలా చూస్తుంటే చూడండి ఎంత బాగుందో. సో అలా చూస్తూ అలా 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 వెళ్తూ ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి. బట్ ఆ రెస్టారెంట్లో టూ మచ్ అండి బాబు. మేము లోపలికి వెళ్ళిన తర్వాత జస్ట్ ఎంట్రన్స్లోనే వాళ్ళు ఉన్నారు మెంబరు. సో ఈచ్ మెంబర్కి 800 అంట. 56 ఐటమ్స్ పెడతా, 36 56 చెప్పారు ఐటమ్స్ పెడతారంట. బట్ ఒకటే పర్సన్ తినాలంట, నో షేరింగ్ అంట. అది ఎలా కుదురుతుందండి? అన్ని ఐటమ్స్ ఒక్క మనిషి ఎలా తినగలుగుతారు? సో ఫుడ్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా. 800 చిల్లర ఎంత చెప్పారు. సో అంత ఫుడ్ అయితే ఎవరూ తినలేరు కదండి. నాకైతే చాలా ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఎప్పుడు వెళ్ళే రోబో రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయామండి. ఎందుకంటే పిల్లలు ఐస్ క్రీమ్ అడుగుతున్నారు. సో ఏం కావాలి అంటే వాళ్ళు ఐస్ క్రీమ్, చాక్లెట్స్ అయ్యే చెప్పారనమాట. సో ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ చర్చ్లోనే మనకి లంచ్ పెట్టేశారు కదా. ఇంకా నేను నైట్కి అయితే ఏమీ చేయలేదు. సో ఏమీ చేయలేదు కదా, చిన్న టిఫిన్ లాగా చేసేద్దాంలే అని చెప్పేసి బయటైనా అంతే ఇక్కడైనా అంతే. సో కూర్చొని తింటే అయిపోతుంది కదా, ఎందుకు రోడ్ మీద అని చెప్పేసి ఒక రెస్టారెంట్కి అయితే మేము పెట్టేసుకున్నాము. ఈ రెస్టారెంట్ టిఫిన్కైనా డిన్నర్కైనా లంచ్కైనా ఇక్కడికే వస్తామన్నమాట. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. సో రోటీస్ అయితే మేము ఆర్డర్ పెట్టుకున్నాం. నేను పన్నీర్ కర్రీ ఆర్డర్ పెట్టుకున్నా, మా హస్బెండ్ అయితే ఎగ్ కర్రీ ఆర్డర్ పెట్టుకున్నారనమాట. సో అలా అయితే రోటీస్ టిఫిన్ లాగా చేసేసి మేము మళ్ళీ ఇంటికైతే తిరిగి వచ్చేసాము. ఇంకా వస్తున్న దారిలో మా అబ్బాయి టాయ్స్ కావాలి, ఐస్ క్రీమ్ కావాలని మళ్ళీ పేచీ పెట్టేశాడనమాట. వాడి పేచీ ఏమో కానీ పైన ఎత్తే మబ్బులు పట్టేసాయి, వర్షం వచ్చేస్తే మళ్ళీ అందరం తెరిచిపోతామని అదొకటి. బట్ మా అబ్బాయి మాత్రం నాకు కార్ కావాలి, లోపలే మళ్ళీ కార్స్ అవన్నీ టాయ్స్ పెట్టేశారండి పిల్లలకి ఏడిపేయడానికి తప్ప. ఇంకా ఇంటికి వచ్చేసాము. సో అయిపోయింది అదైతే. ఇదైతే మదర్స్ డే అనమాట. సో మా పిల్లల్ని చక్కగా అయితే రెడీ చేసాము. ఎందుకంటే పోయిన వీక్ అంతా సండే స్కూల్ వీబీఎస్ జరిగింది కదా, సండే కూడా ఒక 2 యాక్షన్ సాంగ్స్ చేయాలి అని చెప్పేసి అన్నారు. సో మనకి అలా ఉందని చెప్పేసి పాపకి అయితే మంచి ఫ్రాక్ వేసాను ట్రెడిషనల్గా, అండ్ బాబుకి కూడా మంచి డ్రెస్ వేసాను. నేనైతే శారీ కట్టుకున్నాను. ఎలాగో అందరూ వస్తారు కదా, ఒక మదర్స్ డే స్పెషల్ అన్నట్టు నేనైతే శారీ కట్టుకున్నాను అనమాట. ఇక్కడ అయితే అందరూ హ్యాపీ మదర్స్ డే అని చెప్తున్నారు మా పిల్లలు. సో మన ఛానల్ తరపున అండ్ అలాగే మన వ్యూవర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి అందరికీ హ్యాపీ మదర్స్ డే. మీరు ఎప్పుడు హ్యాపీగా, హెల్తీగా అండ్ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మదర్స్ డే రోజే మా హస్బెండ్ బర్త్డే కూడా. సో బర్త్డే కోసం మా హస్బెండ్ బయటికి తీసుకెళ్తున్నాడు. మా బాబు చూడండి ఎలా రాసుకున్నాడో. సో మా పాప మళ్ళీ అదే ఫ్రాక్ వేసుకోమన్నా, మా హస్బెండ్ నేను వేసుకోనని మేము మారం చేసింది. చిన్న పిల్లకైతే వేసేసాను. వాళ్ళైతే ఫాదర్ చూడండి ఎలా రాసుకున్నారో, చిన్న ఫన్నీ అనమాట. సో మా హస్బెండ్ పార్టీ ఇస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్కి, మాకు. సో అందుకని చెప్పేసి ఇంకా బయటకైతే వెళ్ళడానికి రెడీ అయిపోయాయి అనమాట. సో ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాము. అండ్ మై ఆల్వేస్ ఫేవర్ ప్లేస్ ఏంటంటే రోబో రెస్టారెంట్. సో రోబో రెస్టారెంట్కి అయితే మేము వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడైతే చాలా చాలా బాగుంటుందండి, రీజనబుల్ ప్రైసెస్, క్వాలిటీ బాగుంటుంది, ఫుడ్ చాలా బాగుంటుంది. సో మంచిగా ఉంటుంది అని చెప్పేసి అయితే మేము ఇంకా రోబో రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడైతే కారులో వెళ్తున్నామండి, మా అన్నయ్య కారు. సో చక్కగా అందరం కలిసి మంచిగా డిన్నర్ చేయడానికి అండ్ ఆ స్పెషల్గా
సెలబ్రేట్ చేయడానికి అయితే మేమందరము గెట్ టుగెదర్ అయితే చేసుకున్నాము. సో మా పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా ఉంటారా? అస్సలు ఉండరండి. ఆ బాటిల్స్ అన్నీ తీసి అక్కడ పెట్టడము, ఇక్కడ తీసి అక్కడ పెట్టడము, అసలు మా బాబు అయితే చిత్రహింసలు చేసేసాడు. అండ్ అక్కడైతే బయట ర్యాబిట్స్ ఉన్నాయండి. పిల్లలందరూ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసుకున్నారు ర్యాబిట్స్ని చూసేసి. చిన్న చిన్ని ర్యాబిట్స్ ఉన్నాయి. చాలా చాలా బాగా అనిపించింది అనమాట. సో పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేసుకున్నారండి. చాలా హ్యాపీ అనిపించింది. సో ఇప్పుడైతే కేక్ కటింగ్ కేక్ కటింగ్ కోసం మేము వేరే ప్లేస్కి అయితే వచ్చేసాము. హ్యాపీ బర్త్డే టు యూ. అండ్ మన సబ్స్క్రైబర్స్, మన వ్యూవర్స్ తరపున వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. సో మీరు హ్యాపీగా హెల్తీగా ఉంటే ఇంట్లో మేము కూడా హ్యాపీగా హెల్తీగా ఉంటాము. అండ్ ఇంతేనండి మన వ్లాగ్ అయితే. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.